హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాల్టి మార్కెట్ ట్రెండ్ కనుక చూసినట్లయితే ఇండిసెస్ అన్నీ ఆల్మోస్ట్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి కొంత రికవర్ అయినప్పటికీ సో మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ నెగిటివ్లోనే ట్రెండ్ అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకుంటున్న టారిఫ్ ఛార్జెస్ గురించి. సో ఆయన ఏదైతే కంట్రీస్ మీద ఛార్జెస్ అయిపోతున్నారో సో ఆ టెన్షన్ గ్లోబల్గా మార్కెట్ అన్ని సెంటిమెంట్స్ని దెబ్బతీసింది. సో సెన్సెక్స్ కనుక మనం చూసినట్లయితే 319 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,186 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 121 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,361 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 296 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 49,210 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 497 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 52,988 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 26 పాయింట్స్ స్లైట్గా రికవర్ అయింది. ఎండింగ్లో 26 పాయింట్స్ పెరిగి 21,361 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక మనం చూసినట్లయితే వోల్టాస్ 5% పెరిగింది, చోలా ఇన్వెస్ట్ 5% పెరిగింది, బజాజ్ ఫైనాన్స్ 5% పెరిగింది, డివిస్ ల్యాబ్ 4% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే సీమెన్స్ 9% కరెక్ట్ అయింది, హట్కో 8% కరెక్ట్ అయింది, మదర్సన్ 8% కరెక్ట్ అయింది, హిందుస్థాన్ ఏరోనాటికల్ డిఫెన్స్ సెక్టార్ ఇది 6% కరెక్ట్ అయింది. మెయిన్గా ఇవాళ మార్కెట్ కనుక ట్రెండ్ కనుక మనం చూసినట్లయితే మెయిన్ సెంటిమెంట్స్ని దెబ్బతీసింది ట్రంప్ గారు అనే చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ గారు ఏదైతే కంట్రీస్ మీద టారిఫ్స్ విధించబోతున్నారో సో దాని గురించి ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మెక్సికో, కెనడా మీద 25%, చైనా మీద 10% విధించారు. సో దీనికి గాను ఆ కంట్రీస్ కూడా రియాక్ట్ అయ్యాయి. సో మేము కూడా అదే బాటలోనే మెక్సికో, కెనడా మేము కూడా అదే బాటలోనే అదే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. బట్ చైనా మాత్రం కొంతవరకు మేము ట్రంప్తో డిస్కషన్ చేసి సో దీన్ని తగ్గించేలా చూస్తామని చెప్పారు. సో దీనివల్ల గ్లోబల్గా మార్కెట్స్ అన్ని కంట్రీస్ మార్కెట్స్ అనేవి నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సో మన మార్కెట్స్ కూడా ఈరోజు ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్ వల్లే ఆల్మోస్ట్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యాయి. సో దీనివల్ల మార్నింగ్ నుంచి ఇండిసెస్ అన్నీ అలాగే స్టాక్స్ కూడా చాలా వరకు రియాక్ట్ అయ్యాయి. సో ఇది ఎండింగ్లో కొంతవరకు రికవరీ తెచ్చినా కానీ సో ఇప్పటికీ గ్లోబల్ ప్రెషర్ అయితే జరుగుతుంది. సో హోప్ ట్రేడ్ వార్ అనేది తొందరగా ముగిసిపోతుందని ఆశిద్దాం. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మార్కెట్ అప్డేట్ గురించి డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.